రైట్. కరువు కాలంలో రాజకీయానికి ఒక మంచి కాలం వచ్చినట్టు కనబడుతుంది. వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఒక్కసారిగా పొలిటికల్ హీట్ తీసుకొచ్చింది. తెలంగాణలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి, అభ్యర్థులు టికెట్ల వేటలో పడ్డారు. నిజంగా అభ్యర్థులు బలంగా టికెట్ కోరుకుంటున్నారా అన్ని పార్టీలు, లేక పార్టీలే బలవంతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఒక క్వశ్చన్. కొన్ని పార్టీల్లోనేమో టికెట్ కోరికిన వాళ్ళు ఎక్కువ ఉన్నా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వలసవాదుల్ని వరంగల్ పైన రుద్దే ప్రయత్నం జరుగుతుందనే ఒక నిరాశపూరిత వాదన కూడా రాజకీయ పార్టీల్లో వినబడుతోంది. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి వామపక్షాలు బలపరుస్తున్న ఉమ్మడి అభ్యర్థిగా బరిలో ఉన్న ఇప్పటికే ప్రకటితమైన గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి మనతో కంటిన్యూ అవుతున్నారు డిబేట్ 2లో కూడా. అండ్ రాజయ్య యాదవ్ గారు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజయ్య యాదవ్ గారు వరంగల్ నుంచి లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా రాజయ్య యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. టీఆర్ఎస్లో అభ్యర్థిత్వం కోసం పోటీ ఎక్కువగా ఉందా, లేక అభ్యర్థులు లేక ఎక్కువ పేర్లు వినబడుతున్నాయా? పోటీ ఎక్కువ ఉంది సార్. ఉంటే పక్క పార్టీ కోసం ఎందుకు చూస్తున్నారు? మేము పక్క పార్టీ కోసం ఎంత మాత్రం చూడటం లేదు సార్. వివేక్ గారి పేరు బాగా వినబడుతుంది. ఎవరు సార్? వివేక్ గారు, మాజీ ఎంపీ కాంగ్రెస్. వివేక్ గారు ఇదివరకు మా పార్టీలకు వచ్చి పోయిండు కాబట్టి ఆయన గురించి అనుకుంటాను కావచ్చు తప్ప వివేక్ గారు ఎవరో మాకు అది మర్చిపోయినాం ఆయనను. అయ్యో, మేము ఆయనను మర్చిపోయినాం, ఆయన మమ్మల్ని మర్చిపోయాను. ఇప్పుడు ఆయన గురించి క్వశ్చనే లేదు. ఎందుకంటే మాకు నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు, పోటీ బరిలో ఉన్నారు, పోటీ తీవ్రంగా ఉంది. ఎవరు తీవ్రంగా ఉన్నది, ఎవ్వరు పోటీ చేసినా గెలిచేటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మేము వివేక్ గారినో ఇంకెవరినో ఎంకలాడుకోవాల్సిన పరిస్థితి మాకు లేదు. టీఆర్ఎస్ గెలుస్తుందా, లేక టీఆర్ఎస్ నిలబెట్టే అభ్యర్థిని బట్టి గెలుపు ఉంటుందా? టీఆర్ఎస్ ఎవరు నిలబెట్టినా గెలుతుంది. మరి అలాంటప్పుడు అభ్యర్థుల కోసం వేట, వెతుకులాట, ఇంకా తాత్సారం, సాగదీత ఇవన్నీ ఎందుకు? ఎవరిని నిలబెట్టినా గెలుస్తుందనే అంత ధీమా ఉన్నప్పుడు వేటగా సార్. ఇప్పుడు ఒక ఆలోచనను వేట ఎట్లా అంటారు? దాన్ని వేటగాక ఏమవుతుంది సార్? ఆలోచనను వేట అనుకున్నప్పుడు కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఎందుకంటే పార్టీకి, ఏ పార్టీకైనా ఆలోచన ఉంటది, అధిష్టాన వర్గం ఉంటది, కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంటది, జిల్లాల యొక్క నాయకుల అభిప్రాయాన్ని తీసుకున్నట్టు ఉంటది. మా అధిష్టాన వర్గం కూడా కూర్చొని దానికోసం యోచన చేస్తారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారి పేర్లు లేదు, నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారి బంధువుల పేర్లు, ఈ రకమైన లిస్ట్ ఎందుకు తెర మీదకి వస్తుంది? తెలంగాణ వాదులు ఉన్నారు టీఆర్ఎస్లో మొదటి నుంచి. అంటే మీరు అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, మీరు ఎస్సీ కాకపోయినా మీతో పాటు చేరి కృషి చేస్తున్న వాళ్ళు టీఆర్ఎస్తో చాలామంది ఉన్నారు. అలాంటి ఇది ఉన్నప్పుడు మీరు ఎవరెవరినో వెతుకుతున్నట్టు కనపడుతుంది. పరంజ్యోతి గారు ఉదాహరణకి స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్నాడు, ఆయన నిన్నగాక మొన్న చేరారు, వారి పేరు లిస్టులో కనపడతా ఉంది. అలాగే శ్రీహరి గారు టీడీపీ నుంచి వచ్చి ఎంపీ అయ్యారు, వారి వల్లనే ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది కదా, మళ్ళీ వారి డాక్టర్ పేరు వినబడుతోంది. సో ఇట్లా మీరు అంటున్నారు చాలామంది పోటీ పడుతున్నారని, మీరేమో బంధువుల కోసం, కొత్తగా చేరిన వాళ్ళ కోసం మీరు తాపత్రయపడుతున్నారు. దీన్ని ఏమనాలి? మేము తాపత్రయపడతలేము సార్. ఎవరైనా కూడా మేము ఇది గెలిచేది కాబట్టి నేను ఉంటే మంచుకుండానే ఆశపడేటోళ్ళు అనుకుంటారు, అది వేరే ముచ్చట. ఇప్పుడు గెలుతాంది కాబట్టి నేను కూడా ఉంటే మంచుకుండు అనేటువంటి ఆశపడేటోళ్ళు ఆశపడతారు. కానీ పార్టీ సరి అయిన నిర్ణయం తీసుకుంటది. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తులు మాత్రమే క్యాండిడేట్స్ అవుతారు, వాళ్ళు మాత్రమే రేపు పార్లమెంట్ పోతారు. రైట్. దయాకర్ గారు, వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఏంటో దానికి కూడా ఒక 6 పేర్లు 7 పేర్లు రాసుకొని ఢిల్లీ వెళ్ళాలా? అంటే ఒకటి, అక్కడ ప్రభుత్వం బలంగా ఇప్పటి నుంచే డబ్బు వెదజల్లే కార్యక్రమంలో ఉంది. క్యాండిడేటే ఫైనల్ కాలేదు అప్పుడే. ఒక అలిగేషన్ చేస్తున్నప్పుడు మీరు చేయండి, తప్పులేదు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంటుంది, డబ్బు వెదజల్లడం ఇదంతా ఒప్పుకునే వాస్తవమే, నేను కాదనల్లా. అసలు అక్కడ క్యాండిడేటే ఖరారు కాకుండా అప్పుడే డబ్బులు వెదజల్లుతున్నారని మీరు మొదటి నుంచే మొదలు పెడితే చెప్తా. మీరు చెప్తే నన్ను ఏ పని. ఒకటి ఏమవుతుందంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అప్పుడే ఫైనల్ అవుతున్నాయి. తర్వాత మీకు 3 ఎకరాల భూముల లిస్ట్ అయిపోతుంది, కళ్యాణ లక్ష్మి లిస్ట్ అయిపోతుంది. తర్వాత దాని పేరేంది, మన
రైతుల రుణమాఫీని చకాచకా చేసేస్తుండ్రు, మిషన్ కాకతీయ బిల్లులు వెమ్మటే రిలీజ్ చేస్తుండ్రు. సేమ్ నారాయణఖేడ్ కూడా వెంకటకృష్ణ గారు సేమ్ హైదరాబాద్లో కూడా అదే జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కడుతున్నారు, రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ లేదు. అంటే డబ్బులు పెడుతుండ్రు అంటే ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలే, ప్రభుత్వ సొమ్మునే మళ్ళీ ప్రజలకు ఎరగా చూపే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. నేను అదంటున్నా. ఇలాంటి పరిస్థితుల్లో క్యాండిడేచర్ లోకల్కే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ అక్కడి నుంచి వస్తున్న డబ్బు బలము ఉంది, అధికారము ఉంది, ఇంతకుముందు గెలిచిన ఒక అహం కూడా ఉంది. కాబట్టి అలాంటి ఒక మదగజాన్ని కొట్టాలంటే ఒక ధీటైన అవుతుంది. ఇప్పుడు అహం ఎలా అవుతుంది? గెలిచిన వాళ్ళు చెప్పని గెలిచిన వాళ్ళు మదగజాలు అయితే మిగతా వాళ్ళందరూ కూడా అదే కోలో చెప్పని రాజే ఎందుకు వచ్చిందా ఎన్నిక? రాజే ఏం చేసిండని తీసేసిండని ఉప ముఖ్యమంత్రిగా ఊకనే తీసేస్తారా దళితుల్ని? అదే ఆ పార్టీ అంతర్గత వ్యవహారం తీసేసింది ఎవరిని? దళితుని ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టినవు నువ్వు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్న నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదో చెప్పలేదు ఇప్పటికి. ఒక దళితుణ్ణి అవినీతిపర ముద్రేసినావు, తీసేసినావు. అవునండి, నల్లల ఓదేలుండు, రసమై బాలకిషన్ ఉండు, కొప్పులీశ్వరుండు, ఉన్న ఎమ్మెల్యేల నుంచి ఒక డిప్యూటీ సీఎం చేసుకోలేవా? మళ్ళీ ఒక ఎంపీని రాజీనామా చేయించి. అంతకుముందు ఏం ఎన్నిక చేసినావు? నువ్వు మెదక్ చేసినావు. నువ్వు ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా చేస్తే ఖాళీ అయిన దానికి ఒక ఎన్నిక జరగాలి. ఒక్కొక్క ఎత్తుగడ ఉంటుందండి, ప్రశ్నించే అధికారం మీకు లేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివేం జరగలేదా? కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఇలాంటి రాజీనామాలు చేయించలేదా? ముఖ్యమంత్రులే మార్చేయలేదా? దళితుడుగా ఉన్న అంజయ్య గారిని ఎలా చూశారు? ఇలాంటివన్నీ చర్చకు వస్తే మీ దగ్గర సమాధానం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఎన్నిక ఎవరు తెచ్చిండని ఆ పార్టీ అంతర్గత వ్యవహారాన్ని ప్రశ్నించేటప్పుడు మీరేంటనేది ఒకటి చూసుకోండి. రెండోది మీరు ఒక మాట అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అప్పుడే మొదలైపోయిన లిస్టులు తయారవుతున్నాయి అన్నారు. ఇంకోటి ఏమన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు. ఇంకోటేమో కళ్యాణ లక్ష్మి పథకం అన్నారు. ఏమంటే మీరే అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంతా ఫార్సు, గ్రామానికి 2 కూడా రావు అని మీరే విమర్శించారు. 3 ఎకరాల భూమి ఎక్కడిచ్చాడే ఈయన ఇవ్వలేదు. ఇంకా ఏదో గోల్కొండ కోటలో ఫస్ట్ 15th ఆగస్ట్కి ఏదో ఇట్లా చేశాడు కానీ ఎవరికి ఇచ్చాడనేది మీరే ప్రశ్నించారు. ఇప్పుడేమో అప్పుడే పంచి పెట్టేస్తున్నారు, లిస్ట్ రాసేస్తున్నారు. అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటారా ఏంటి రాజకీయ పార్టీ? నన్ను పిచ్చోని చేస్తున్నారు మీరు. ఏం చేయడం కాదు, ఏమైందంటే లిస్ట్ అవుట్ అవుతుంది వానికి ఆశల పల్లకిలో. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అన్న ఆయన చెయ్యలేదు, రైతు రుణమాఫీ చేస్తా అన్న ఆయన చెయ్యలేదు, 12% ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్న ఆయన పట్టించుకోవట్లేదు, తండాలను గ్రామ పంచాయతీలు చేస్తా అన్న ఆయన దాన్ని ఊసే లేదు, ముస్లింలకు 12% ఇస్తా అన్న ఆయన ఊసే లేదు. నీ మేనిఫెస్టో అంశాన్ని పక్కన పెట్టి ఈరోజు మిషన్ కాకతీయ లాంటి అవినీతి కార్యక్రమాన్ని తెచ్చినావు. వాటర్ గిడ్ నీ మేనిఫెస్టోలో లేదు. ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ కాంచి మొదలు పెడితే అన్ని మేనిఫెస్టో అంశాలను పక్కన పెట్టి ఈరోజు చేస్తున్నది ఏ రకమైన తయారు చేశారు. ఈ ఇళ్ళు మా ఇంకేవో భూములు ఇవన్నీ ఆశ పెట్టి లిస్టు తయారు చేస్తున్నారు అని చెప్పేది వారి ఆరోపణ. ఒక్కొక్క ఓటుకి ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తారా? ఏమో ఐ డోంట్ థింక్ సో సార్. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఏదైతే ఆరోపణ చెప్తాడో, ఏదైతే చెప్తాడో, రేపు ఆయన ప్రచారాస్త్రంగా దాన్ని ప్రయోగించుకోవచ్చు కదా. అంటే ఇది అదే అనుకోండి, పోనీ మొదలైంది. వాళ్ళ ఎజెండా ఏంటో, వాళ్ళు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ప్రజల్లో ఏం చెప్పబోతున్నారో అర్థమైపోయింది. దాన్ని ప్రచారంగానే తీసుకోండి మీరు. దానికి మీ దగ్గర ఉన్న కౌంటర్ ఏంటి? అరే మా కౌంటర్ మాకు ఉంటదండి, మా కౌంటర్ మాకు ఉంటది. ఆ సవాల్ వచ్చినప్పుడు మా కౌంటర్ ఉంటది. ఇప్పుడు దయాకర్ అన్నను పాపం ఇబ్బంది పెట్టుడు నాకు ఇష్టం లేదు. ఎందుకు అంత ప్రేమ? అంత ప్రేమ ఎందుకంటే ఇప్పుడే ఏది పడితే కదా మాట్లాడతాను కాబట్టి కాసేపు మాట్లాడడం ఇస్తామేందని నాకు ఆలోచన. అట్లా ఇక అట్లయితే నువ్వు ఇక ఆగే, ఇక కొన్ని చెప్పే ఉన్నాయి. ఆల్రెడీ ప్రకటించబడిన అభ్యర్థున్నారు ఇక్కడ. నువ్వు మాట్లాడే దానికి ఎంత మాత్రం అర్థం పర్థం లేకుండా మాట్లాడతాను కాబట్టి నేను అనబుద్ధి అయితే లేదు. అయినా కూడా అనవలసి వస్తుంది. అయినా కూడా అనవలసి వస్తుంది. ఇప్పుడు ఏమంటావు? అది కావాలి నేనేమంటానంటే, మన వెంకటకృష్ణ గారే మిమ్మల్ని ప్రశ్నించిండు. మళ్ళీ వెంకటకృష్ణ గారు ప్రశ్నించినాక నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కార్యకర్త కాదు కదా. ఏ విషయం అయితే నేను మాట్లాడాలనుకున్నారో వెంకటకృష్ణ గారే అన్ని విషయాలు మాట్లాడిండు. అయితే ప్రతిదాన్ని మేమేం చేస్తలేమని మాట్లాడిండు. ఇప్పుడు చేస్తానని చేసినవా? నువ్వు కరెక్ట్ చేసినవా? చేతనమని మాట్లాడు. నువ్వు రైతు రుణమాఫీ చేసిన అనుకుంటున్నావే? ఖచ్చితంగా చేసినవా? ఇది
మేము ఖచ్చితంగా పిచ్చోళ్ళమై చేసినాం. వన్ టైం సెటిల్మెంట్ కొరకు అసెంబ్లీలో అది కూడా అయింది సస్పెన్షన్ కదా, చేసుకున్నాం. వన్ టైం సెటిల్మెంట్ ప్రకటన కూడా వచ్చింది కదా, ఆహా, ప్రభుత్వం అది నిన్న కూడా అధికారికంగా ఇచ్చిండ్రా? నేను ప్రకటించింది. అజ్ఞానిని, అది కూడా వచ్చేసిందా నేను ఎన్నికలకు నేను ముందే? అధికారికంగా ప్రకటించాను. ఎన్నికలకు ముందే అది కూడా వచ్చేసిందా? ఇంకేమేమి నిన్న చేస్తుండ్రే? ప్రకటించారండి. కేసీఆర్ రాజీనామా చేసి దళితున్నే ముఖ్యమంత్రి కూడా చేయబోతున్నా రేపు అన్న ఏం తక్కువ ఉన్నదో మీరు అది కూడా మాట్లాడచ్చు కదా చేపిస్తాం. రేపు. రైట్ రైట్ అన్న, ఏం ఒక్క నిమిషం. తక్కువ ఉన్నదో రేపు మాట్లాడచ్చు కదా మీ మీకు. ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. మీకు ఆదరణ ఉంటే రేపు ఒక్కొక్క మీకు నిమిషం. ఆదరణ ఉంటే రేపు దాదాపు Right. కోట్లు పడతాయి కదనే. రైట్ రైట్ ఎందుకు ఒక్క కావరా? నిమిషం. దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి. వినోద్ గారు, మీరు ముందుగా మీకు అభినందనలు. వామపక్షాల పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు. సరే, ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా నిర్ణయం తీసుకుంటారు చూడొచ్చు. మనం ప్రజలు ఒక్కొక్కసారి రివల్యూషనరీ డెసిషన్స్ తీసుకోవచ్చు కూడా, చెప్పలేము. సో అందువల్ల ముందుగా మీకు అభినందనలు. అయితే వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలు చేస్తున్న పోరాటం ఎలా ఉంది, వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలు ఎలా ఉన్నాయి చూశారు కదా, ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ చూశారు. నెక్స్ట్ బీజేపీ టీడీపీ ఏం చెప్పుతో చూద్దాం. మీ అబ్జర్వేషన్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇప్పటిదాకా ప్రజల్ని మోసం చేయడంలో సాంప్రదాయ పార్టీలు అన్నీ కూడా ఇవాళ ఒకటే. ఇవాళ టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, టీడీపీ, బీజేపీ అయినా ఒకటే దానిలో ముక్కలవి. ఏంటంటే వీరి మీద వారు, వారి మీద వీరు విమర్శించడం తప్ప ప్రజలకు చేసింది ఒరగబెట్టింది ఏం లేదు. 1952 నుండి వరంగల్ పార్లమెంట్ ఉంది. ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంట్ ఏర్పడి 63 సంవత్సరాలు అవుతుంది. నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా, మీరు శ్వేతపత్రం ప్రకటించండి. ఈ 63 సంవత్సరాల్లో కాంగ్రెస్ అత్యధిక కాలం పరిపాలన చేసింది, తర్వాత తెలుగుదేశం పరిపాలన చేసింది, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పరిపాలన చేస్తున్నది. నిజంగా మీకు సమగ్రంగా మీరు ప్రజల్ని అభివృద్ధి చేసినాం, ఈ అంశాల్లో ప్రజలు మొత్తం మౌలికమైన వసతులు కల్పించడం, విద్యారంగంలో అవకాశాలు కల్పించడం, ఉద్యోగ రంగంలో, వాళ్ళ వైద్య రంగంలో ప్రజలకు సంబంధించిన మౌలిక వసతులు, రోడ్లు, ఇండ్లు, ఇట్లాంటివన్నీ కూడా ఇంత 63 సంవత్సరాలలో మీరు చేసిన అభివృద్ధిని మీరు ప్రకటించండి. దళితులకు రిజర్వ్డ్ కాబడిన వరంగల్ నియోజకవర్గంలో దళితులను ఎంత మేరకు అభివృద్ధి చేశారు ఇప్పుడు? అన్ని రాజకీయ పార్టీలు చెప్పాల్సిన సమాధానం అది. దానికి సమానం చెప్పానండి. ఇవాళ దళితులు ఎంతవరకు డెవలప్ అయ్యారు, ఎందుకు మీకు దళిత ఒక సమర్థవంతమైన లీడర్ దొరకలేకపోతున్నాడు, ఎందుకు మీరు ఇతర పార్టీల నుండి వెతుకుతున్నారు, ఇవాళ ఇతర ప్రాంతాల నుండి వెతుకుతున్నారు, ఇతర జిల్లాల నుండి వెతుకుతున్నారు, ఎందుకు కోట్ల రూపాయలు పెట్టే వ్యక్తినే వెతుకుతున్నారు, ఎందుకు ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిని, ఉద్యమకారుని వెతకట్లేదు? మీరు విదేశాల నుంచి దిగుమతి చేయాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? కోట్ల రూపాయలు ఉన్న ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి నువ్వు పెట్టాల్సిన పరిస్థితి ఏంది? ఇక్కడ లోకల్ లీడర్లు లేరా, లోకల్ ఉద్యమకారులు లేరా, లోకల్ త్యాగాలు చేసిన వాళ్ళు, అమరవీరుల కుటుంబాలు లేవా? ఎందుకు వస్తున్నాయి ఈ సమస్య? లోకల్ వాళ్ళని కాకుండా బయట వాళ్ళని పెట్టడం, ఎన్ఆర్ఐలను పెట్టడం, ఇంకో పార్టీ వ్యక్తిని, రెండు పార్టీలు ఎలా, ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అదే వ్యక్తిని కోరుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే వ్యక్తిని కోరుకుంటుంది, ఒకే వ్యక్తిని కోరుకుంటుంది. అంటే ఆయన దగ్గర మిలియన్ దళిత కోటీశ్వరుడు, మిలియన్ ఆయన, ఇలా మొత్తం దళిత దొర ఉండని ఈ రాజకీయ వ్యాపారం కోసమే ఇలా రాజకీయ వ్యాపారం మీరు ఆగండి రాజా గారు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, మీరు కొంచెం ఆగండి. ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతుంది? చెప్తానా, వేరే చెప్తలేను. వినోద్ గారు ఏదైతే అంటాడో, మేమేదైతే వేరే క్యాండిడేట్ కోరతలేము, విదేశాలలో ఉన్న క్యాండిడేట్ మేము కోరతలేము. ఓకే, మీరు మీ ఒక్క పార్టీ గురించి మాట్లాడతలేనండి, నేను మిగతా పార్టీల గురించి కూడా మాట్లాడుతున్నా సార్. అయితే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? అసలు అభ్యర్థిని, ఒక సమర్థవంతమైన లోకల్ అభ్యర్థిని ఇంతవరకు 63 సంవత్సరాలుగా మీరు ఎందుకు తయారు చేయలేకపోతున్నారు మీ పార్టీలలో? అంత దొరకక ఎందుకు ఒక రిజర్వ్డ్ కాన్షియస్లో మీ పప్పెట్ మీరు చెప్పినట్టు వినే వ్యక్తినే, కనీసం ఆ వ్యక్తి స్వేచ్ఛ లేకుండా, అంటే కనీసం ఒక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేని వ్యక్తులను ఇవాళ తయారు చేస్తున్నాం. దానివల్ల దళితులకు ఆ ప్రతినిధి పోయి పార్లమెంట్లో దళితుల పక్షాన్ని ఏనాడైనా మాట్లాడిందా ఈ 63 ఏళ్లలో? లేదంటే ఇతర పేదల పక్షాన్ని ఏమైనా మాట్లాడిందా? అగ్రకుల పేదల పక్షాన్ని ఏమైనా మాట్లాడిందా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ఈ అభివృద్ధి కుంటుపడింది? మరి అభివృద్ధిని నిజంగానే మీరు ఇప్పటిదాకా పరిపాలించే వాళ్ళు చేసి ఉంటే ఇవాళ కళ్ళు మూసుకొని ఇవాళ మీకు అభ్యర్థులు దొరుకుతారు. ఇవాళ మేము మొత్తం రాజకీయాలు వ్యాపారం చేసి 20 కోట్లు పెట్టేటోళ్ళు, 30 కోట్లు పెట్టేటోళ్ళు, 50 కోట్లు పెట్టేటోళ్ళు వెతికి దాన్ని తిరిగి మళ్ళీ 100 కోట్లు సంపాదించడానికి అలాంటి వ్యక్తులను ప్రజల మీద బలవంతంగా రుద్ది ఆయనతో రాజకీయ వ్యాపారం చేసుకుంటా, టెండర్లు చేసుకుంటా, వ్యాపారాలు చేసుకుంటా ఉంటున్నారు. కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళని అర్థం కాదు. రైట్, శ్రీధర్ రెడ్డి గారు, మామూలుగా ఎలక్షన్స్ వస్తే ఫుల్ ఎలక్షన్స్, జమిలీ ఎన్నికలు వస్తేనైతే అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ అన్ని కలిపి ఉంటాయి.
టకా 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 అభ్యర్థిని డిసైడ్ చేసేస్తూ ఉంటారు, బీఫామ్లు ఇచ్చేస్తూ ఉంటారు, నడిచిపోతుంటుంది. ఒక్క లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఒకటి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ ఒక్కదాని కోసం ఎంత ఎక్సర్సైజ్ అంటే అభ్యర్థులు ఎత్తుకుంటున్నారు, ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారు. మీ పార్టీలోనేమో ఎన్ఆర్ఐస్ పేర్లు వినబడుతున్నాయి, వారి పార్టీలోనేమో ఇతర జిల్లాలకు చెందిన మాజీ కేంద్ర మంత్రుల పేర్లు వినబడుతున్నాయి, టీఆర్ఎస్లోనేమో ఇంకెవరి పేర్లు వినబడుతున్నాయి వేరే జిల్లాలకు సంబంధించి. సో ఒకదాని కోసం ఇంత జరుగుతోంది అంటే అంత ప్రాధాన్యత ఉన్నదా వరంగల్ ఎలక్షన్కి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలికి, లేకపోతే రైతు వ్యతిరేక చర్యలకు, అనేక రకమైన ప్రజా వ్యతిరేక చర్యలకు ఏదైతే వాళ్ళ ప్రతిపక్ష పార్టీలు పోరాడుతూ ఉన్నాయో వాటికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. అంటే కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో డెఫినెట్గా ఆందోళన కనబడతా ఉంది. కాబట్టి మా రాజా యాదవ్ గారు ఎంత మేము ఎవరిని పెట్టినా గెలుస్తామని ఆత్మవిశ్వాసం చెప్తా ఉంటే కూడా అది మేకపోతూ గంభీరంలా కనబడుతుంది తప్పితే వాస్తవం దాంట్లో కనబడతలేదు. నిజంగా అది కరెక్ట్ అయ్యి ఉంటే ఇప్పటికే ఆడ పసునూరి దయాకర్ లాంటి వాళ్ళ వర్ధనపేటలో ఎన్నో రోజుల నుంచి ఆయన పనిచేసినాడు. ఆ తర్వాత ఎవరు తెర మీదకి వచ్చారు, ఎవరు ఎమ్మెల్యేలు అయినారు, ఎందుకు ఆయనకు ఆర్థికపరమైన స్తోమత లేదు కాబట్టి. ఆ తర్వాత మిగతా అనేక పేర్లు వస్తున్నాయి. మళ్ళీ కొన్ని కుటుంబాల నేపథ్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు, అంటే వేరే దళితులు లేనట్లు, వాళ్ళకి అవకాశాలు లేనట్టు. ఇవాళ మీరు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు దళితులు, వాళ్ళని తీసుకురావచ్చు కదా. నేను ఎందుకు చెప్తున్నానంటే టీఆర్ఎస్ పార్టీలో ఆత్మవిశ్వాసం లేదు, ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. రెండోది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజయ్య గారు ఉండగా కూడా ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆయన సిట్టింగ్ ఎంపీ అంటే పాపం ఆయన లాస్ట్ ఎలక్షన్ ఆయన చేసిన పాపం ఎందుకని ఇప్పుడు డెఫినెట్గా ఆయన పేరు కాకుండా వేరే, అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా రాజయ్య గారిని పెడితే మేము గెలవలేం. లెట్ మీ మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. రాజయ్య గారు వారి పేరులో ఉంది, కానీ ఆయన ఉండంగా ఆయన బలమైన అభ్యర్థి కాడేమో అనే ఉద్దేశంతో కదా మీరు దామోదర రాజ నరసింహ, సర్వే సత్యనారాయణ, అద్దంకి దయాకరు, మరో పేరు అన్నీ వస్తూ ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండం ముందు ఉంది. మా మిత్రుడు ఎందుకైనా వేరే డెఫినెట్గా ఉంది, లేదని కావట్లేదు. ఇప్పుడు లాస్ట్ లిస్ట్ లో ఉన్నట్టు విన్నాను నేను. మీరు అన్న కోట్ల లిస్ట్ లో వచ్చే వరకు అవకాశాలు కూడా మీరు అన్న ఆ కోటీశ్వరుల లిస్టులకు రాకపోవచ్చేమో, కానీ డెఫినెట్ గా ముందు ఉండింది ఒక ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీకి వస్తే మీరు ఎన్ఆర్ఐ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ఆర్ఐ గురించి అంటే రాజ్యాంగం ప్రకారం హక్కు లేదా, లేకపోతే ఒక నిమిషం నన్ను ఫినిష్ చేయండి కదా. మీరే మీరు అన్నదానికి చెప్తున్నా, రాజ్యాంగ ప్రకారం హక్కు లేదని నేను అనలేదు. మీరు ఎన్ఆర్ఐని తీసుకొస్తున్నారని అంటే ఆర్థికంగా బలవంతుని తీసుకొస్తున్నారు అనేది మా ఉద్దేశం. ఎన్ఆర్ఐ రాకూడదు, ఎన్ఆర్ఐలో అదొక్క గుణగానాలే మనం చూద్దాం అనుకుంటే మాట్లాడదాం. మీరు రాజకీయంగా నంద్యాల పోటీ చేసినారు, రామ్టెక్లో పోటీ చేసినారు, మన దగ్గర పోటీ చేసినారు, అంటే ఆ అవకాశం రాజ్యాంగ ప్రకారం ఇక్కడ గెలుపు అవకాశాలు లేవు. నేను డెఫినెట్గా ఇప్పుడు వినోద్ కుమార్ గారు ఎంపీ వారు క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నారు. విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నాను, వారు ఇప్పుడు బయట నుంచి వచ్చేటువంటి వాదాలు, బయట నుంచి వచ్చే క్యాండిడేట్లను మాడుతున్నారు. కొన్ని వాదాలు బయట నుంచి అరువు తెచ్చుకున్న వాదాలు, ఆ బయట నుంచి అరువు తెచ్చుకున్న వాదాలకు ప్రతినిధిగా మీరు పోటీ చేస్తూ ఉన్నారు ఇవాళ. కాబట్టి నేను చెప్తున్నానంటే ఇవాళ డెఫినెట్ గా కొద్దిగా సహనంగా ఉండాలి, కొద్దిగా సహనంగా ఉండాలి. స్వతంత్ర అభ్యర్థిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే వామపక్షాల మద్దతు వచ్చిందా? వామపక్షాల అభ్యర్థిగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను లోకల్ ఉద్యమకారునిగా ప్రచారము వినోద్ కుమార్ గారు ఉద్యమకారుని కాకుండా కోటీశ్వరని అంటే మీరు అక్కడ ఒక పని జరిగింది, మిమ్మల్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా సిపిఎం అభ్యర్థి, సిపిఐ అభ్యర్థి అనలేరు కదా. అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇండిపెండెంట్ అభ్యర్థి కాబట్టి వాళ్ళు బ్యాక్ చేస్తున్నారు మిమ్మల్ని. అందువల్ల మీరు వామపక్ష అభ్యర్థిగానే మేము ట్రీట్ చేస్తాం. అదే కానీ బలపరచడం అంటే ఏమిటి అంటే ఒకటి అంబేద్కర్ వాదిని మీరు ఒక గుర్తుపెట్టుకోండి, దేశంలో అంబేద్కర్ కు మించిన మేధావి లేడు. ప్రతి భారతీయుడు ఆ మాటకు వస్తే అంబేద్కర్ వాదే. అంబేద్కర్ వాదం లేకుండా భారతీయుడుగా ఉండలేడు. నేను చెప్పేది మీరు బీజేపీ విదేశీవాదం మీది. ఇట్లాంటి విశ్లేషణలు వస్తాయి మీకు ఓపిక ఉండాలి. ఇట్లాంటి విశ్లేషణలు రేపు పొద్దున వస్తాయి మీకు ఓపిక ఉండాలి. మీరు చెప్పిన అంబేద్కర్ వాదము, శోషణ ముక్త సమరస భారతాన్ని నిర్మించేటువంటి మూల సిద్ధాంతం భారతీయ జనతా పార్టీలో ఉంది. మాకన్నా అంబేద్కర్ వాదులు ఎవరు లేరు. నేను చెప్పేది ఏంటంటే దళితులు మాత్రమే కాదు, అన్ని వర్గాల ఈ దేశంలో కాశ్మీరీ పండితుల మీద కూడా ఊచకోతలు జరిగాయి. దాని దీంట్లో తీసుకురావద్దు. వరంగల్ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాం. మీరు అన్న విషయానికి నేను విశ్లేషిస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ వరంగల్ పార్లమెంటులో జరిగే పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుంది. అధికార పార్టీగా వాళ్ళు ఇవాళ ప్రజల కోసం అవసరమయ్యేటటువంటి అభ్యర్థులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉంటారు. ఎందుకంటే కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం. డెఫినెట్గా ఇవాళ టీఆర్ఎస్కి ఒక ఎంపీ సీట్ వస్తేనో, ఇంకో పార్టీకి ఎంపీ సీట్ వస్తేనో అక్కడ స్వరూపం మారేది లేదు. ఇప్పటికే వరంగల్ మీద డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజలు ఆదరించే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఎన్ని మాట్లాడుకున్నా కానీ ఎన్ఆర్ఐ ఇవన్నీ కూడా వాదనలు కాకుండా ఏ పార్టీ నుంచి వస్తున్నారు అభ్యర్థి,
ఆయన గుణగణాలు ఏమిటి, రేపు పొద్దున ఆయన ఎంపిక అవుతే ఇది ఫోర్సిబుల్ ఎలక్షన్ ఎట్లాగూ, ఇది రుద్దబడ్డ ఎలక్షన్ కాబట్టి టీఆర్ఎస్ మీద ఆ వ్యతిరేకత ఉంది జనాలకి. దాంతో పాటుగా రేపు పొద్దున ఎవరు ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే, ఏ పార్టీ వస్తే వరంగల్ జిల్లాకు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుంది అనే విషయంలో ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఒకటి ఇప్పుడు వారు మిమ్మల్ని 3వ స్థానానికి నెట్టేశారు, ఎవరు మమ్మల్ని అంతే కదా. బీజేపీ టీఆర్ఎస్ మధ్య జరుగుతుంది అంటే ఇచ్చినందుకు మమ్మల్ని 4వ స్థానానికి కూడా నెట్టి ఏం చేస్తాం కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే వెంకటకృష్ణ గారు అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నాం మేము. ఎందుకు అంటే శృతి ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అంటే వాళ్ళకి మంచి వ్యాఖ్యానాలు అవుతుండే టీఆర్ఎస్కు మంచిగా. ఎందుకు మర్మాంగాల్లో యాసిడ్ పోసినందుకు చాలా ఎంత బాగా చేసిందనంటే బాగుంటుండే. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన తుపాకులగూడెంలో, మీకు దగ్గరే ఉన్న తుపాకులగూడెంలో ఉన్న గుత్తికోయల మీద 83 మంది మీద రాజద్రోహం కేసు పెట్టినందుకు అబ్బాయి ఎంత మంచిగా పెట్టిందంటే బాగుంటుండే. విద్యాసాగర్ రెడ్డిని చంపినందుకుంటే బాగుంటుండే. ఇప్పుడు దళితుల మీద దాడులు జరుగుతుంటే చేస్తే బాగుంటుండే అంటుండే. మీరు పేపర్లలో చెప్పినాయని చేసినాయని చెప్తే బాగుంటుండే వాళ్ళకు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎంత చక్కగా 16 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చి ఇవ్వని హామీల గురించి వాళ్ళు ఆలోచిస్తూ అభివృద్ధిని తీసుకొస్తున్నందుకు మేము పొగిడితే బాగుంటుండే, బట్రాజేషాలు వేస్తే బాగుంటుండే వాళ్ళకు. ఇలా ప్రతి సగటు తెలంగాణ వాదిలో ఎలాంటిది ఉందో రాజన్న ఒక్కసారి నువ్వు తెలుసుకో. ఎందుకు ఈరోజు ఈ ఆక్రోశం ఆవేశం వస్తుంది అని అంటే తెచ్చుకున్న తెలంగాణ గిందుక కుటుంబ దోపిడీ అని అంటుంటే కూడా కామ్గా నోరు మెదపలేని మీరు, మీ మంత్రులు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కనీసం మీరు రాజరికాన్ని కంటే మించిన పాలన ఈరోజు నిజాం పాలన అంటుంటే కూడా మీరు వాళ్ళకు దయాకర్ గారు చెప్తున్న ఆక్రోశం ప్రజల్లో ఉందా లేకపోతే పార్టీల్లోనూ లేకపోతే ఇలాంటి నాయకుల్లోనే ఉందా ఆక్రోశం, లేకపోతే మీలో కూడా ఉందా, టీఆర్ఎస్ లో ఉన్న మీలాంటి వారిలో కూడా ఉందా? మరి ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, దేశ రాజకీయాలను కూడా ఒకసారి పరిశీలించాలి. ఒక్క టిఆర్ఎస్ పార్టీలనే కుటుంబ పాలన లేకపోతే రాజకీయ పాలన లేదు. అట్లా అనుకుంటే సోనియా గాంధీ ఎవరు, సోనియా గాంధీ కొడుకు ఎవరు, ఇందిరాగాంధీ ఎవరు, సోనియా గాంధీ భర్త ఎవరు, సోనియా గాంధీ భర్త ఎవరు, మన రాహుల్ గాంధీ ఎవరు, రాహుల్ గాంధీ వస్తేనే ఆ పార్టీ పరిపాలన ఇస్తదనేటువంటి ఆలోచన కలిగిన పార్టీలో ఉంది. మా పార్టీని విమర్శించుడేనండి కాదు. దేశ రాజకీయాలు మొత్తం పరిశీలించాలి అన్నారు, మీదేమో కుటుంబ దోపిడీ అన్నారు. ఆ నలుగురే ఇంకా ఆ ముగ్గురే అంటున్నారు. మీ కుటుంబ దోపిడీ, మీ పార్టీ కుటుంబ దోపిడీ కట్టుకోవడానికి లేదు రాజయ్య గారు. మీరు 3000 కోట్లు చైనాలో పోసి తెలంగాణలో తేలుతారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. 16 నెలలకి దోపిడీ ఎవరు అనేది 60 ఏళ్ల దోపిడీ మీది. 16 నెలలనే 3000 దోపిడీ, 60 ఏళ్ల దోపిడీ. టీనేజ్ లోనే ఇంత దోపిడీ అయితే ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా నువ్వు ముందు ఎంత అవుతావు? దోపిడీ ఎట్లా అంటాను? ఏ పద్ధతి? మిషన్ కాకతీయ 4500 కోట్లు దోపిడీ అంటే ఒకటి రాజయాదవ్ గారు, రాజయాదవ్ వాటర్ గ్రిడ్ 17,000 దోపిడీ. చెప్పనండి. మేము చెరువులు పోయించినందుకు దోపిడా, మేము ఇండ్లు కట్టించినందుకు దోపిడా, మేము దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామంటే దోపిడా, మేము దళితులకు పెళ్లి చేస్తామంటే దోపిడా, లేకపోతే పెళ్లిళ్లకు దోపిడా. ఎందుకు మేము కళ్యాణ 3 ఎకరాలు 4గురికి ఇచ్చినందుకు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చేస్తున్నారు. అప్పుడే మొదలైంది పేపర్ల మీద ఆన్ పేపర్ ప్లీజ్. 1900 ఇల్లు ఇచ్చారు వరంగల్ టౌన్ లో ప్లీజ్. దానికి కమ్యూనిస్టులు అడ్డం పడ్డారని మళ్ళీ ఇప్పుడు వాదం మొదలు పెడుతున్నారు. ఇవాళ 400 కాన్స్టిట్యున్సీకి ఇచ్చేసిండ్రండి, కట్టిండ్రు వాళ్ళు, భూమి సేకరించిండ్రు, అలకేషన్ ఇచ్చేసిండ్రు. 173 జీవో రైతుల ఆత్మహత్యల కొరకు కంపెన్సేషన్ తెచ్చిండ్రు. ఇంతవరకు అమెండ్ చేయలేదు వాళ్ళు. ఒకవేళ మీరు మాట్లాడుతున్నంటే నేను ఊకుంటా అన్న. ఇక నీకు 5 నిమిషాలు. మీరెవరండి? ఎవరన్నా 5 నిమిషాలు? మేము మాట్లాడుకుంటూ ఊకుంటాం. మీరే మాట్లాడుతానంటే నేను ఊకుంటా. రాజయ్య గారు చెప్పండి రాజయ్య గారు. ఇప్పుడు ఒకవేళ మా పరిపాలన మంచిగా లేకపోతే మా మధ్య ఉన్న బీజేపీ మధ్య ఉన్నదని బీజేపీ చెప్తాంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పని అయిపోయింది, మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తాంది. అంటే మాతో పోటీ ఉన్నట్టే కదా. అవును, మాతోనే పోటీ. పార్టీలకు కామన్ పోటీదారు టీఆర్ఎస్ అని వాళ్ళే చెప్తున్నారు. అట్లని మాకే బలం లేదంట. మాట్లాడొద్దు అన్నాడు కదా.
అతని మాకే బలం లేదంటారు. అవును. కానీ అట్లా దేశ రాజకీయాలలో మేము మాత్రమే కుటుంబ పాలన ఉన్నట్టు. లెఫ్ట్ పార్టీ అన్నారు ఒక్క నిమిషం రాజే గారు, వినోద్ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ వినోద్ కుమార్ అనే ఉద్యమకారుడు ఒక బలమైన అభ్యర్థి ముందుకు వచ్చాడు కాబట్టి పార్టీలన్నీ పరిశానలో పడిపోయి ఇవాళ కోట్ల రూపాయలు ఉన్న వాడిని ఆయన ఎట్లా బీడ్ చేయాలి, ఏం చేయాలనే దాని మీద ఇవాళ కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులతో అయితేనే బీడ్ చేయగలడు. ఆయన ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వ్యక్తి, ఆయన లోకలు, ఆయన మాదిగ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఇవాళ అంత బలమైన అభ్యర్థిని ఇవాళ ఎట్లా ఎదుర్కోవాలనే దిశలో ఇవాళ మిగతా పార్టీలన్నీ కూడా బలహీనంగా మొత్తం అక్కడ వెతుకుతూ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే మీరు మీ స్థానికంగా ఉన్న పసునూరు దయాకర్కి ఎందుకు టికెట్ ఇస్తలేరు? ఆయన పార్టీ పుట్టినప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్నాడు. ఇంకొక నాయకుడిని కాదండి, కాదు నేను రికమెండ్ చేయడం కాదు, వాళ్ళ అంతర్గత విషయమే కాదండి, కాదు నేనేమంటానంటే వాళ్ళ అంతర్గత విషయమే. కానీ ఇలా ఉద్యమకారులు అనుకున్న వాళ్ళు, సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ కోసం త్యాగం చేసినప్పుడు సిపిఎం పార్టీలో దళితులు లేక, సిపిఐ పార్టీలో దళితులు లేక, మిగతా పార్టీలో గాలి వినోద్ కుమార్ ఇవ్వడానికి కారణం ఏంటంటే పార్టీలో దళితులు లేక కాదు. ఇవాళ ఒక అంశం ముందరకు వచ్చింది ఏంటంటే సామాజిక శక్తులు, వామపక్షాలు అంటే వామపక్షాలు మార్క్సిస్టులు, అంబేద్కర్ వాదులను కలపడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టారు. మిగతా పార్టీలో సామాజిక స్పృహ లేదా? మిమ్మల్ని మరో పార్టీలకు తాకట్టు పెట్టడానికి అనుమతించిన తప్పండి. మీరు బీజేపీ పార్టీ సరైన పద్ధతి కాదు. మీరు అంబేద్కర్ వాదానికి వ్యతిరేక పార్టీ. మీ పార్టీ అంబేద్కర్ మొత్తం అంబేద్కర్ సిద్ధాంతానికి వ్యతిరేకమైన పార్టీ. మీ పార్టీ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. మీ పార్టీకి అంబేద్కర్ గురించి నైతిక అర్హత లేదు. అసలు మీ మూల సిద్ధాంతంలో అంబేద్కర్ వాదం కాదు. కూడా ఏనాడు భుజాన ఇప్పుడు భుజాన వేసుకుంటున్నారు. పంచతీర్థ పేరుతో అంబేద్కర్ నడియాడిన స్థలాలను ప్రపంచంలోనే ఏకం చేసి అదొక చారిత్రాత్మక ప్రదేశాలుగా మార్చాలని తీసుకున్న నిర్ణయము భారతీయ జనతా పార్టీ. మీ భారతీయ జనతా పార్టీని అడుగడుగునా స్మరించుకోవడము. కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు మాట్లాడితే మేము అంబేద్కర్ వాదాన్ని కాదని, అంబేద్కర్ వాదాన్ని ఎవరో కొంతమంది ఓన్ చేసుకుంటాం అంటే చూస్తూ ఊరడానికి ఇక్కడ ఎవరు చెవులో పూలు పెట్టుకుంటారు. బీజేపీ కాదు, అది ప్రతి భారతీయ పౌరుడికి దయచేసి ఆ విషయంలోకి వద్దండి. అంబేద్కర్ ని వరంగల్ రాజకీయాల్లో రాజకీయ వస్తువు చేయకండి. ఒకటే చెప్తున్నారు కాదండి, మీ పరిపాలనలో ఇప్పటి వరకు అంబేద్కర్ వాదాన్ని రైట్ సార్. దయాకర్ గారు, వరంగల్ ఎన్నికల్లో కీలకమైన అంశం ఏది కాబోతుంది ఈసారి? ఏ అంశాలు అక్కడ ప్రస్తావన రాబోతున్నాయి ప్రజల్లో? ఒకటి, ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ బిహేవియర్లో, ప్రవర్తనలో వచ్చిన దాని మీద మొట్టమొదటిగా ఉంటుంది. తను పదే పదే ప్రజల్ని మోసం చేస్తున్న పనితీరుకి ఇది లిట్మస్ టెస్ట్ అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్లీ. అసలు వరంగల్లో మిగతా పార్టీలకు టీఆర్ఎస్కి వచ్చిన గాలివాటం ఏ పార్టీ కూడా ఇప్పుడు నేను నిలబడతా అనే పరిస్థితి అక్కడ ఉండలే అసలు వాస్తవంగా. అయితే ఒక సంవత్సరం తర్వాతనే ఇది ఎందుకు వస్తుందంటే రైతులు గగ్గోలు పెడుతున్నా కూడా పట్టించుకోలే. చచ్చిన పాడకాడికి పోయి ఒక్క పువ్వు వేయలే. 1200 మంది చచ్చిపోతే టీఆర్ఎస్ లో మాకు కావాలి టికెట్ అని అడుగుతున్న వాళ్ళ నంబర్ ఎక్కువగా కనపడుతుంది. yes definitely. మీ పార్టీలోనే బలవంతంగా నువ్వు తీసుకో అన్నాడు. మీ పార్టీనే కాదు, ఇన్ఫాక్ట్ అది ఎందుకు అనేది చెప్తా. పార్టీస్ అంటే సరే వాళ్ళది ఎప్పుడు పేద పార్టీలు కాబట్టి వాళ్ళ పక్కన పెడతారు. అది ఎందుకు అనేది చెప్తా. మీరు ఒక్కసారి మెదక్ ఎన్నికల్లో చూస్తే ఎంత ప్రజాధనం దుర్వినియోగం చేయడమే కాకుండా గుప్పించారు. ఎవరు తక్కువ తిన్నారు? ఎవరు తినలే, వాళ్ళే తిన్నారు. తిన్నదంతా పెట్టారు. తర్వాత ఎలక్షన్ లో ఖర్చు పెట్టడంలో ఎవరు తక్కువ తిన్నారు? ఎవరు? మేమైతే మాకైతే డబ్బులే లేదు. తర్వాత ఇప్పుడు మీరు చర్చను నేను ఎందుకు మా ఎజెండా ఏందనేది చెప్తాను, తర్వాత నన్ను క్రాస్ టాక్ చేయి. రెండవది, రైతులు వినండి, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే 1200 మంది మనమే అని చెప్పి 400 మందికి ఇచ్చినాం. మనం 97 మంది ప్రజల్లో ఆ ఫ్యాక్టర్ అక్కడ ఉందా? అక్కడ చర్చలో ఉందా? ఇవి మేము ప్రజలకు చెప్తాం, ఇవి ప్రజలకు చెప్తాం. ఈ రోజు చెబుతారా ప్రజల్లో ఉందా? ప్రజల్లో కూడా ఉంది. ఇప్పుడు తండాలను గ్రామ పంచాయతీ చేయాలని LHPS బెల్లయ్య నాయక ఆధ్వర్యంలో జరుగుతుంది. జరగదా? నువ్వేం చేసినావు? అది మేనిఫెస్టోలో పెట్టినావు రాజా. మరి ఏది
మరి 12% ముస్లింలకు ఇస్తా అని చెప్పిన వాడు అరే కేసీఆర్ సాబ్ కైసా రే 12% ఇస్తా అని చెప్పి నీకు ఏసిరి ఇప్పుడు లంబాడాలు గుత్తికోయలు వీళ్ళంతా అరే గిరిజనులకు జనాభా దామాష ప్రకారం ఇస్తాను ఏసిరి. నేను చెప్తున్నా నా దగ్గరనే తండాల్లో నా భార్య ఎస్టీ అయినా కూడా నాకు పడలే ఓట్లు ఎటు పోయినాయి అంటే టీఆర్ఎస్కు పోయినాయి. ఇవన్నీ కూడా ఓటు ఆశ కొరకు అన్ని ఆశ పెట్టడంలో కేసీఆర్ దిట్ట అనేది ఈ 16 నెలల్లో తేలిపోయింది. ఇప్పుడు నిజంగా 3 లక్షలకు పైచిలుకు అంటే తలకు 3,40,000 పైచిలుకు మెజారిటీ వచ్చింది. 3 లక్షలకు పైచిలుకు వచ్చిన మెజారిటీ కంటే ఒక్క ఓటు పెరిగినా మేము మాట్లాడే దాంట్లో ప్రజలకు కనెక్ట్ కాలేదని మేము అనుకోవాలి. మెజారిటీలో పెరిగితే అంటే మీరు ఆ మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి యాజ్ యూజువల్ ఉండాలి కదా. అకార్డింగ్ టు యూ అండ్ మిస్టర్ రాజయ్య యాదవ్ గారు తెలిసన్నారో తెలియకన్నారో మీరు అంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఊహిస్తున్నారు, మీరు కూడా అదే అంటున్నారు, ప్రజల్లో లేరంటున్నారు. నేను అనలేదు, మీరు అన్నమాట గత మెజారిటీ కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా మెజారిటీ వస్తుందనే ఆలోచన మీరున్నారా? నేను అన్నదాన్ని అందులో 20% వచ్చినా ఎక్కువ వాళ్ళే చెప్తున్నారు. నేనేమంటున్నా, నువ్వు ఓడిపోతావు అంటున్నా. నేను చెప్తున్నా నేను చెప్పేదంటే లాజిక్కే నీకు అర్థం కావట్లే. నువ్వు ఓడిపోతావు అంటున్నా. లేదు మేము గెలుస్తాం అంటున్నా. నువ్వు గెలిచేది ఎట్లా అంటే 3,80,000 ఒక్క ఓటు వచ్చినప్పుడు నువ్వు గెలిచినట్టు అంటున్నా. యాజ్ యూజువల్ అక్కడ ఉన్న నీకు మెజారిటీ ఓడిపోయినట్టే అంటున్నా. నేనెందుకు గెలవాలి? నన్నే కదా పొడిచి చంపిండ్రు కాంగ్రెస్ని. తెలంగాణ ఎందుకు ఇచ్చినవరా? నన్ను చంపిండ్రు. నువ్వు తెచ్చినవని ఇచ్చిండ్రు. మరి నీకు ఎట్ట దక్కుతాయి? నువ్వు ఇన్ని పథకాలు చేస్తేవి. అసలు అభివృద్ధి అంటేనే ఈ ప్రపంచంలో నెంబర్ 1 స్టేట్. 16 నెలల్లో చేసిన ఘనత ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రికి దక్కలే. ఇక్రా ఫస్ట్, తర్వాత ఏంది కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మొత్తం అసలు ధనిక రాష్ట్రం అంటే తెలంగాణ. ఎందుకంటే కేసీఆర్ రాగానే నిధుల వరద వచ్చింది. పానయిత నుంచి కొన్ని, కృష్ణా నుంచి కొన్ని వచ్చి మొత్తం తెలంగాణ మీద గుమ్మరిస్తే ఎక్దమ్ నెంబర్ 1 స్టేట్ అయింది. కాంగ్రెస్ పార్టీ చేయలే. అది తాగర్ ప్రయత్నం ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంది వద్దనుకుంటే, లేకపోతే తెలంగాణ రాష్ట్రంతో ఉన్న పరిస్థితులలో, ప్రభుత్వం ఉన్న పరిస్థితులలో హూ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అనేది వరంగల్ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అయితే ఆల్టర్నేటివ్ మేమే ఉన్నాము, లేకపోతే మేము చాలా అగ్రెసివ్గా ఉన్నాం అనే విషయం చెప్పడం కోసము దయాకర్ గారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఉంది అనేది ఒకటి నాట్ సపోర్టింగ్ టీఆర్ఎస్ నేనేమంటున్నా అంటే వైల్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళ వైఫల్యాలని చెప్తున్నాయి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్హెరిటెన్సే. మీరేం చేయలే. ఇప్పుడు చేసి ఉంటే పాపం రాజయ్య గారిని గెలిపించేవాళ్ళు కదా పాపం ప్రజలు. ఇప్పుడు మళ్ళీ మీరెంత పెద్ద గొంతెత్తుకొని మాట్లాడుతున్నారు? మీరన్న అన్ని అవలక్షణాలు ఏది ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నారో వాళ్ళు మీరు అందించిన లక్షణాలే. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ ఏంటంటే ఇవాళ అక్కడ నేను ఇవాళ ఒకటి ఇంకా కూడా వరంగల్ ప్రజల్ని ఈ తిట్లు, దూషణ భూషణలు వరంగల్ జిల్లా వాడిగా చెప్తున్నా, అభివృద్ధి మంత్రం గురించి మాట్లాడితే ఎవరు చేయగలుగుతారు అభివృద్ధి? ఇవాళ దేశం మొత్తంలో 2 పట్టణాలకు హృదయ ఇస్తే, హెరిటేజ్ సిటీగా ప్రకటిస్తే వరంగల్కి ఇచ్చాము. హైవేస్ ఇస్తా ఉన్నాము, స్మార్ట్ సిటీ ఇస్తా ఉన్నాం. నో స్మార్ట్ సిటీ ఇచ్చాము. అంటే డెవలప్మెంట్ ఒకటి అన్న మీరు మాట్లాడడం మాట్లాడారు. డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఆలోచించగలిగే పార్టీ ఎవరు? ఇట్స్ బీజేపీ టీడీపీ కంబైన్. ఆల్టర్నేటివ్ సరే మేము ఇంత అగ్రెసివ్గా దయాకర్ గారి లాగా ఏదో నేను మాట్లాడలేకపోవచ్చు, కానీ బెస్ట్ ఆల్టర్నేటివ్ టీడీపీ బీజేపీ అనే విషయం అక్కడ తెలుస్తూ ఉంది. కాబట్టి టీఆర్ఎస్లో ఆత్మశోధన ఎవరిని పెట్టాలి? ఇక కాంగ్రెస్ అయితే నేను చెప్పిన కదా, అది నువ్వు మేమేం చేయలేము. కానీ ఎండ్ ఆఫ్ ద డే ది బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ డెవలప్మెంట్ అనేది చూస్తా ఉన్నారు. చెప్పిన కదా ఇప్పుడు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఎవరనే విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టత వచ్చేసింది. కాబట్టి ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఉన్నాను, ఐఎమ్ స్టిల్ ఇన్ ద రేస్. అన్ని అడావుడి, అసలే డబ్బులు లేవుంటాయి కాంగ్రెస్ పార్టీలో, రోజు లైన్లు కడతా ఉన్నారు. రాజయాదవ్ గారు, ఈ ఎన్నిక వరంగల్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకి ఒక టెస్ట్ లాంటిది అని అనుకోవచ్చా? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే తప్పనిసరి ఆలోచిస్తారు జనం. అంటే ఎన్నిక అంటే కేసీఆర్ని ఎన్నుకున్న తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అనుకుంటారు జనం. అనుకోరని కూడా నేను చెప్పడం లేదు. ఎందుకంటే దయాకరన్ అంత గట్టిగా చెప్పడం కరెక్ట్ కాదేమని నా అభిప్రాయం. ఎందుకంటే దయాకరణకు పార్టీ బలం లేదా, ఓట్టేసేటట్లేదా, ఆయన కూడా గట్టిగా మాట్లాడకపోతే కరెక్ట్ కాదని. ఆయన కరెక్ట్ మాట్లాడాలి. ఎందుకంటే
అన్న బలం ఎక్కడ పాడైందే, బలం లేదు పాడలేదు, బలం లేకనే కదా ఏడు మట్టి కనిపించినాక తెలుస్తుంది ఆడ. రేపు వరంగల్లో నిన్ను మట్టి కనిపించినాక కాంగ్రెస్ బలం తెలుస్తుంది కదా. నా ఇప్పుడు సరే, ఇప్పుడు హెచ్ఎం టీవీలను అయితే మట్టి కనిపించాలని తర్వాత తర్వాత ముచ్చాడు తర్వాతనే. ఇప్పుడు హెచ్ఎం టీవీ మట్టుకు నీవే మట్టి కనిపించానా అని నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఇందా కూడా గెలవలేకపోతే ఏడగెత్తాను. ఇప్పుడు మంది ఓట్లేసట్లేదు, ఈడ గెలిచినట్లేదు. మీరే మంచి కనిపించారు మీరు, నేనే హెచ్ఎం టీవీలో మంచి కనిపించాలని నేను. అంతే కదా, అన్ని టీవీలలో మీదే వాదం నడవాలి, నేనున్న కానీ మీరు ఎందుకు నడుస్తుందని అవుతుంది అంతే. లేదన్నా లేదే. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నది 100% నేను యాక్సెప్ట్ చేస్తా. రైట్. ప్రభుత్వము యొక్క ఆలోచన విధానం వచ్చిన తర్వాత ఏమేం చేస్తుంది, ఏమేం చేస్తలేదు అనేటువంటి కూడా ప్రజలు ఆలోచిస్తారు, తప్పకుండా ఆలోచిస్తారు. అందులో కొంత వాస్తవం ఉన్నది. ఖచ్చితంగా మా ప్రభుత్వం తప్పనిసరిగా మేము ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయి, మేనిఫెస్టోలో లేని విషయాలను కూడా మేము చేస్తాం. కాబట్టి మా ప్రభుత్వంకి, మా పార్టీకి ఆదరణ ఉంటది. మేము దాంతో ఒక్కటే, నేను గాలి వినోద్ కుమార్ గారికి ఒక్క సూచన ఏంటంటే, ఇప్పుడు అంబేద్కర్ వాదం మాత్రం మాదే అని పోతే మా పార్టీలో క్యాండిడేట్లను ఆయనే డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదో ఏమో అనేది నా అభిప్రాయం. మా పార్టీలో అది నేను కూడా చెప్పాను. కరెక్ట్ రైట్. ఆ విషయంలో మనం నేను చెప్పాను, మీరు చెప్పారు, వెల్ టేకెన్, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం రాజయ్య గారు. ఆయన ఎందుకంటే ప్రొఫెసర్ గారు, ఆయన చాలా చాలా పెద్ద మనిషి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మేము గౌరవిస్తాం. వామపక్షాలు కూడా ఆయనను సమర్థిస్తాయి. కాబట్టి ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలని నా విజ్ఞప్తి. తప్పకుండా రాజయ్య గారు, నేను మీ గౌరవాన్ని కానీ ప్రతి వాళ్ళ గౌరవాన్ని కానీ కాపాడడానికే నేను ఎన్నికలకు వస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇవాళ పరిపాలన సరిగా లేదు, ఇవాళ ఈ ప్రజాస్వామిక వాతావరణం లేదు, దొరతనం బాగా పెరిగిపోయింది, ఇవాళ నియంతృత్వం పెరిగిపోయింది, అప్రజాస్వామికం ఉంది. దీన్ని కాపాడడానికే ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని తయారు చేయడానికి నేను ఎన్నికలకు వస్తున్నా. అట్లాగే మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా పాపం ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు తెలంగాణలో. ఆ మంత్రిలో 4 మాత్రమే న్యాయం జరుగుతుంది అనేది మా బాధ. అందుకే ఇవాళ మేము ముందుకు వస్తున్నాం. మాకు ₹1,00,000 జీతములు ఇంకా 2 సంవత్సరాల క్రితం 1,50,000 జీతం అవుతుంది. మాకు అవసరం అసలు ఆ ఎన్నికలకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ ఒక్కసారి కనుక మనం వాడలకు పోతే, దళిత వాడలకు కానీ పేద వర్గాల వాడలకు కానీ పోతే ఎంత ఏడుపు వచ్చే స్థితి ఇవాళ ఆ సిచ్యువేషన్ 63 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నికలు అవుతున్నా కూడా ఎందుకు వస్తుంది రాజయ్య గారు? ఆ పరిస్థితి కారకులు ఎవరు? పరిపాలన చేస్తున్న పాలకులు. అది టీఆర్ఎస్ కావచ్చు, గతంలో చేసిన ఏ పార్టీ అయినా సరే, ప్రతి పాలకుడు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎందుకు ఇవాళ పేదరికం ఉంది, ఎందుకు అవిద్య ఉంది, ఎందుకు ఇవాళ సరైన స్కూల్స్ లేవు, ఎందుకు వాళ్ళకు సరైన వసతులు లేవు, నీటి వసతులు లేవు. ఇవాళ మనం ఒక పార్టీ నుండి ఒక పార్టీ తిట్టుకుంటాం. ఇవాళ స్మార్ట్ సిటీ గురించి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా, ఒక్కసారి బీజేపీ ప్రభుత్వము స్లమ్స్ ఏరియాలలోకి, పేదవాడలలోకి ఇవాళ కనీస వసతులు ముందు మీరు సౌకర్యాలు కల్పించిన తర్వాత స్మార్ట్ సిటీల గురించి మాట్లాడి, మేము స్మార్ట్ సిటీలకు వ్యతిరేకం కాదు, కానీ ఫస్ట్ కల్పించాల్సిన వసతులు ఎవరికి? పేద వర్గాలకి ముందు వసతులు కల్పించండి, రోడ్లు వేపేయండి. కాదు, నగరంలో రెండు ఉన్నాయి, 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. వరంగల్ ఈస్ట్ ఉంది, వరంగల్ వెస్ట్ ఉంది స్మార్ట్ సిటీలో, స్మార్ట్ సిటీ పథకంలో. ఆ పథకంలో ఈవెన్ వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ కూడా సగం ఉంది. కాబట్టి స్మార్ట్ సిటీలో ఉన్న ఈ ప్రజల యొక్క ఫస్ట్ బాగా చూడండి, మౌలిక వసతులు కల్పించండి, రోడ్లు వేపేయండి, మంచి స్కూల్స్ చేయండి, కరెంట్ ఇవ్వండి, తర్వాత మీరు స్మార్ట్ సిటీల గురించి మాట్లాడడం. 2 రోజుల క్రితం నా డిబేట్లో, మీరే మార్నింగ్ డిబేట్లో ఒకసారి మాట్లాడుతూ, అధికార పార్టీకి వ్యతిరేకంగా అందరూ ఒకటవుతున్నాము, అన్ని పార్టీలు కలిసి ఒక అభ్యర్థిని పెట్టే ఆలోచన కూడా ఉంది అని మీరు అన్నారు. అది యథాలాపంగా అన్నారా, లేక నిజంగా అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అంటే ఒక ప్రయత్నం ఇంతకంటే ముందు ఒక అభ్యర్థికి సపోర్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వామపక్షాలతో బట్టి కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు కూడా చేసిండ్రు. ఒకవేళ ప్రభుత్వమే మరింత మొండిగా పోయి విపక్షాలను అన్నిటిని అణచివేయాలని చూసినప్పుడు పోలరైజేషన్ అనేది ప్రభుత్వం యొక్క అహానికి ఈరోజు దెబ్బ కొట్టాలనే విపక్షాల యొక్క ఎత్తుగడ ఉండే ప్రయత్నం ఉంటుంది. ప్రజలు కూడా ఆ రకంగా ఉన్నారు. నేను ఒక్కటే అంట, రాజన్న ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఉద్యమాలు చేసిండు, కడియం శ్రీయర్ ఎప్పుడున్నాడు, ఎంపీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసిండ్రు. ఇవాళ ఎవరో మళ్ళీ ఫ్లైన్ శాసర్ వస్తుంది, మళ్ళీ 10 కోట్లు 20 కోట్లు పెడతా అంటే మళ్ళీ ఎంపీని దళితున్నైనా ఎన్ఆర్ఐనో పక్క ఆయన చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.
నేనేమంటున్నా అంటే మీరు ఎంపీలను చేసింది ఎవరిని, మీరు మంత్రులను చేసింది ఎవరిని, మీరు పక్క పార్టీని తీసుకొచ్చి మంత్రులు చేస్తే సగటు తెలంగాణ వాదిలో ఈ ఆత్మవిమర్శ లేదా? నీకు నేను ఓట్లు వేయించాలి, నువ్వేమో పక్క పార్టీలను తీసుకొచ్చి అధికారం ఇస్తే ఇది తెలంగాణ వాదులు కోరుకున్నారా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన బేస్గా ఉన్న నాయకులు కోరుకున్నారా? మిమ్మల్ని బుద్ధి చెప్పాలనేది ఆ నాయకులకు లేదా? మిమ్మల్ని ఓడగొట్టడం ద్వారా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని ఈరోజు ప్రవర్తిస్తారనేది ఉండదా? మీరు నన్ను కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను చూస్తున్నారు, కానీ మీరు ఎందుకు దయాకర్ ఇటున్నాడు, కోదండరామ్ ఇంకా లేడు, ఎందుకు మల్లెపల్లి లక్ష్మయ్య లేడు, రఘు మీద ఎందుకు మేమోలు వస్తాయి? ఉద్యమకారుని అణిచివేస్తూ ఎవరో లుంపెన్ సెక్షన్స్ తీసుకొచ్చి అధికారం కట్టబెడుతూ ప్రజల యొక్క ఆత్మలేని నాయకుల్ని, ఈరోజు తెలంగాణ ఆత్మలేని నాయకులకు మీరు అందలాలు పెడుతుంటే మీకు ఓట్లు వేయమంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ ఆత్మ ఉన్న వాళ్ళే కదండి. తెలంగాణ పార్టీలో వేరు అవునండి. వేరు పార్టీలో ఉండొచ్చు, అంత మాత్రాన వాళ్ళకి తెలంగాణ అయ్యా, ఆత్మ లేదని మీరెలా అంటారు? కాదు, తెలంగాణ నాకు వద్దు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మీకు తెలంగాణ ఉద్యమంలో లేకపోతే వారికి ఆత్మ లేనట్టు అన్నారు. ఒక మాట ఇదే కడియం శ్రీహరి గారు స్వయంగా తెలంగాణ సరఫరా లేఖ తీసుకెళ్లి ఇచ్చొచ్చారు కదా, వారికి తెలంగాణ ఆత్మ లేదని మీరెలా అంటారు? పైగా తెలంగాణ పౌరుడుగా ఉన్న ప్రతి వాడికి తెలంగాణ ఆత్మ ఉన్నట్టే, కాకపోతే భావజాలం వేరుగా ఉండొచ్చు. టీఆర్ఎస్ తో కలిసి ఉద్యమం చేస్తేనే తెలంగాణ కారుడు అని అన్నా, లేదు మీ ప్రజా సంఘాల వేదికలో చేస్తేనే ఉద్యమకారుడు అని మీరన్నా. ప్రణయ్ భాస్కర్ తమ్ముడు వినయ్ భాస్కర్ తెలంగాణవాది కాడు. కడియం శ్రీహరిని తెలంగాణవాది, తలసాని శ్రీనివాస్ తెలంగాణవాది, ఆయన పేరేం తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణవాది, మహేందర్ రెడ్డి తెలంగాణవాది, ఇవాళ రాజన్న తెలంగాణవాది కాకపోవడం వల్ల ఈ చర్చలలోకి వచ్చి పార్టీని డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు. ఇది మీరు చేయడానికి రకరకాల రకరకాలు ఎందుకుంటాయండి? రకరకాలు ఎందుకుంటాయి? ఒక మాట, రాజకీయ పార్టీలు అన్న తర్వాత అభ్యర్థిని నిర్ణయించేటప్పుడు గెలుపు అనేది ముందు లెక్కేసుకుంటాయి. దయాకర్ నిలబెడితే గెలుపు, ఎందుకంటే ఒక సీటు వాళ్ళకి లెక్క అవసరం అక్కడ. సరే మీరు అన్నట్టుగా అంగబలం ఉందా, అర్ధబలం ఉందా, ఎవరిని పెడితే గెలుస్తారు అనే మాటలు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా గెలవాలి. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 2014 ఎన్నికల్లో, ఒక ఇంటి నుంచి ఒకటే టికెట్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకండి ఆ రిలాక్సేషన్ ఇచ్చారు? మరి భార్యాభర్తలకు ఇద్దరికి ఇచ్చారు అంటే అక్కడ గెలుపు అవసరము ఎవరిని పెడితే. సో అందువల్ల ఆ పార్టీ వారికి ఎలా టికెట్ ఇచ్చింది, ఈ పార్టీ వీరికి ఎలా టికెట్, అది పార్టీ అంతర్గతమైన వ్యవహారం. మీరు ఎలా శాసిస్తారు దాన్ని? మీ పార్టీలో ఒకటండి, రాజయ్య గారు ఉండగా ఇంకో పేరు తెర మీదకి ఎందుకు వస్తున్నాయని మిమ్మల్ని ప్రశ్నిస్తే వినోద్ గారు అంతే కదా. నేనే మాట్లాడాలని గారు ఒకటి, నేను ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ వైపు బెంటన్ అనిపించే ఫలితం కనబడుతుంది. కానీ మీరు ఉద్యమకారులు, మీరు కాంగ్రెస్ లోకి పోయినారు, మీరు కాంగ్రెస్ లో ఉండి ఉద్యమం చేయలేదు గారు. ఇక్కడ తిరస్కరించబడి మీరు జేఏసీలో ఉండి, ఒక్క నిమిషం సార్, మీరు జేఏసీలో ఉండి జేఏసీలో పోరాడి టీఆర్ఎస్ తరపున పోటీ చేయాలనుకుని అక్కడ టికెట్ దొరక మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. 100% కరెక్ట్. మీరు ఇప్పుడు లైవ్ లో నో అనొచ్చు, లైవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు ఉద్యమంలో కాంగ్రెస్ నుండి ఉద్యమం చేయలే, మైండ్ యూ, మీరు ఉద్యమంలో చేసి కాంగ్రెస్ లో పోయినా టికెట్ కోసం. కానీ ఇవాళ మీరు ఉద్యమకారుల గురించి మాట్లాడితే, ఇది ఇప్పుడు మేము కూడా ఒక ఎన్ఆర్ఐ అభ్యర్థినో తెలంగాణ వాడిని ఎదుగుతున్నాం, మేము పాకిస్తాన్కి వెళ్ళి పట్టుకొస్తలేరు, లేకపోతే ఇంకోరు. కానీ ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఇవ్వాలనే ఉన్న గాంధీ భవన్ ఎదురుగా పోరాడిండా, సోనియా గాంధీ గారు ఎక్కడ ఉన్నారు? లేకపోతే ఇప్పుడు ఇవాళ మళ్ళీ మీరు బీజేపీ దగ్గరికి వెళ్ళి ముందుకు వచ్చిన చేసుకున్నారు కదా, ఒక పాయింట్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో అగ్నితో పునీతమైంది, మొత్తం దూసేదులా ఉన్నది, ఇది కాదు. ఇవాళ ఒకటి మీరు ఆల్టర్నేట్ గా పూర్తిస్తున్న ప్రయత్నం అనేది డెవలప్మెంట్ ఇస్ ద అజెండా. తెలంగాణ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఇస్ ద అజెండా. స్పీక్ అబౌట్ ఇట్. మీరే చెప్పండి. అది అలిగేషన్ కాదు. మీరంటే తెలంగాణ ఉద్యమంలో ఎంత యాక్టివ్గా పాల్గొన్నారో ప్రత్యక్షంగా చూసిన వాళ్ళము. సరే, ఎవరికైనా రాజకీయాల్లోకి రావాలని అది ఒక మార్గం, ప్రజాసేవ చేయడానికి ఒక మార్గం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అక్కడ టికెట్ రాలేదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా దళితుల కోసం కొంతమంది చూసింది, అప్పుడు మీరు రైట్ ఛాయిస్ కనబడి మిమ్మల్ని తీసుకున్నారు. 30 minutes 30 seconds. నేను ఏ రోజు ఏ పార్టీని టికెట్ అడగలేదు, నేను రాజకీయాలకు రావాలని కూడా నేను అనుకోలేదు.
తెలంగాణ ఇచ్చినందుకు రెస్ట్ ఆఫ్ ద డేస్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు నవంబర్ నుంచే నాతో నేను తెలంగాణ ఇస్తున్నాం, మీలాంటి నాయకులు మాతో ఉండాలి అని, టికెట్ కూడా నాకు ఇస్తా అని చెప్పలే. మీకు తెలుసు ఏఐసిసి పోడియం నుంచి అనౌన్స్ అయిన తర్వాత కూడా నా టికెట్ పోయిన పరిస్థితి మీకు తెలుసు. నేను ఏ రోజు టికెట్ కొరకు నేను అడగలే. దామోదర్ రాయ నరసింహ గారు పిలిచిండ్రు, నేను పోయిన. కానీ రాజకీయాలే నా ఎజెండాలో లేదు, నా జీవితంలో అనుకోని పరిస్థితిలో నెట్టివేయబడ్డ రాజకీయాల్లో. కానీ ఒక మంచి పార్టీ కొరకు ఈ రోజు తెలంగాణ ఇచ్చినందుకు బీజేపీ కూడా నన్ను అడిగింది, నేను కాదంటలేదు. బీజేపీ కూడా అడిగింది. రాజకీయాల్లోకి నెట్టివేయబడ్డా అని బాధపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు చాలా పవిత్రమైనవి. కొంతమంది వ్యక్తుల వల్ల చెడిపోయి ఉండొచ్చు, చెడ్డపేరు రావచ్చు తప్ప రాజకీయాలు చాలా పవిత్రమైనవి. మీరు అందరూ చాలా అదృష్టవంతులు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీల్లో జరుగుతున్న అంతర్మతనాలు, లేకపోతే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జరుగుతున్న కసరత్తులు, వీటన్ని ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్లో చూద్దాం. పాలకులక విపక్షాలక అనే అంశము కేవలం పాలకులకు మాత్రమే వర్తిస్తుంది ఇది. ఎందుకంటే గడిచిన 20 నెలల పాలనలో తెలంగాణ జిల్లాలోని దక్షిణ తెలంగాణకు ఎలాంటి ఏమీ అభివృద్ధి సంక్షేమ పథకాలు చెందలేదు. ఇంకా వస్తాయో రావో కూడా తెలియదు. ఉత్తర తెలంగాణ అయిన వరంగల్, కరీంనగర్ జిల్లాలకి అత్యధికంగా చేరినాయి. ఇక్కడ నుంచి అయినా ఈ పాలకులు ఇది గమనించి రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను దక్షిణ తెలంగాణ జిల్లాలైన వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు వర్తింపచేయాలి. ఈ గడిచిన సంవత్సరంన్నరలో ఈ పథకాలన్నీ కూడా అరగరగా అమలు చేసింది తప్ప ఏవి కూడా పూర్తిగా చేయలేకపోయింది. ప్రతిపక్షాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధానాలను ఎంతవరకు ప్రజలను ప్రభావితం చేసే విధంగా ప్రయత్నించాయి, ఎంత విధంగా ప్రజల కొరకు పోరాడాయి అనే విషయాన్ని మనం వరంగల్ ఉప ఎన్నిక ద్వారా ఒక విధంగా గమనించవచ్చును. ఇది ఇద్దరికి కూడా పరీక్ష వంటిది. టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అన్ని రంగాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా 1,00,000 ఉద్యోగాలు కావచ్చు, మరి అన్ని రంగాల్లో ప్రజల విశ్వాసాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. భాజపా అభ్యర్థి గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాం. వరంగల్లో బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేసి విదేశాలు తిరుగుతున్న మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయాలి. టీఆర్ఎస్ ఒంటెత్తు పొగడ్లకు, కేసీఆర్ గర్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఓటేసి గెలిపించాలని వరంగల్ ప్రజలను కోరుతున్నాము. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీజేపీ కూటమి కానీ ఏవి నెగ్గవు. టీఆర్ఎస్కే పూర్తి మద్దతు వస్తుందని నా అభిప్రాయం. వరంగల్ ఉప ఎన్నిక ఒక రకంగా అధికార పక్షానికి ఇటు విపక్షాలకు ఎదురుగా కూడా పరీక్ష లాంటిదే. టీఆర్ఎస్లో మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులకు టికెట్ ఇస్తే మాత్రమే గెలుపు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కొత్తగా వచ్చిన బంగారు తెలంగాణ బ్యాచ్కి కానీ గెలుపు గుర్రాలను ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం ఎదురు చూడక తప్పదు. ఉద్యమకారులు అందరూ ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు కానీ అన్నీ కానీ ఉద్యమకారులకు ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రైట్, అది వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీల విజయ అవకాశాలపైన, ప్రత్యేకించి అధికార పార్టీకి సంబంధించిన అవకాశాలపైన మిశ్రమ స్పందన చూసాం. ఇది వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించిన చర్చ. ఇక లెఫ్ట్ అండ్ రైట్లో మిగతా అంశాలపైన రేపు మళ్ళీ చర్చలో కలుద్దాం. గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.